ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 మీద హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. గ్రూప్ 1 రాసిన చాలామంది స్టూడెంట్స్ కోర్టుకు పోయిర్రు. ముఖ్యంగా వాల్యుయేషన్ విషయంలో చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ మంది పోయిర్రు. దీని మీద ఇవాళ చాలా సంచలనమైన తీర్పు ఇచ్చింది. తీర్పులో ఏమున్నాయో చెప్తాను నేను మీకు. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టుని రద్దు చేయాలి అని చెప్పింది. అట్లనే మెయిన్స్ పరీక్షలు మళ్ళీ వాల్యుయేషన్ చెయ్యాలి, కుదరకపోతే మొత్తం మెయిన్స్ పరీక్షలు మళ్ళా పెట్టాలి. ఇదే మెయిన్గా గ్రూప్ 1 అభ్యర్థులు చాలామంది కోర్టుకు పోయింది ఇదే ఇష్యూలో. వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏంటి అంటే పరీక్షలు నిర్వహించే దగ్గర నుంచి పరీక్షల నిర్వహణ తప్పుల తడకగానే ఉంది, పేపర్లు దిద్దుడు అట్లనే ఉంది, తర్వాత ఫలితాల విషయంలో కూడా అట్లనే ఉన్నాయి. మొత్తం అవకతవకలు అక్రమాలు, మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్ మొత్తంలో అవకతవకలు అక్రమాలు జరిగినాయని గ్రూప్ 1 రాసిన విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. వాళ్ళు గతంలో ఎన్నిసార్లు చాలా సందర్భాలలో అవకాశం వచ్చిన ప్రతిసారి గ్రూప్ 1 రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పిర్రు చాలా అక్రమాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి దీంట్లో మొత్తము అని. దాని మీదనే వాళ్ళు కోర్టుకు పోయిర్రు. పోయిన తర్వాత ఇవాళ కోర్టు నిజంగా విద్యార్థుల వైపుగా నిలబడ్డటువంటి తీర్పు ఇది అని విద్యార్థులు అంటున్నారు. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది మా వైపు నిలబడి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుగా మేము చూస్తాము అని అంటున్నారు. నిజంగా టీజీపీఎస్సీకి ఇది షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 8 నెలలు గడువిచ్చింది. ఆ 8 నెలలల్లో వాల్యుయేషన్ పూర్తి చేయకపోతే కనుక మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టుర్రి అని అన్నది. అయితే మరి టీజీపీఎస్సీ ఇప్పుడు ఏం చేస్తుంది, దీని మీద ఎట్లా వేరే బెంచ్కి ఏమన్నా అప్పీల్కి పోతుందా, ఏం చేస్తుంది అనేది చూడాలి. మెయిన్ పరీక్షలు మొత్తం రద్దు చేయాలి అనేది అభ్యర్థుల ప్రధానమైనటువంటి డిమాండ్. ఫస్ట్ వాళ్ళు కోరుకున్నది. దీని మీదనే కోర్టుకు పోయిర్రు. వాళ్ళు తెలుగు మీడియం అభ్యర్థులకి పూర్తిగా అన్యాయం చేసిర్రు అని వీళ్ళు పిటిషన్ వేసిర్రు. వీళ్ళ పిటిషన్ మీద ఏకీభవించిన ధర్మాసనం వీళ్ళ తరపున నిలబడి తీర్పిచ్చింది. అయితే కొంతమంది ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులతో మాట్లాడదాం. అట్లనే ఎమ్మెల్సీకి పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈయన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి గారు గతంలో ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన వీళ్ళ గ్రూప్ 1 అభ్యర్థుల తరపున పోరాడిండు. గతంలో ఈయనకి నోటీసులు కూడా వచ్చినట్టు గుర్తు నాకు. ఇదే విషయం మీద ఒకసారి ఆయనకి ఫోన్ చేద్దాం, చేసి ఈ తీర్పును ఎట్లా చూస్తారు అనేది ఒకసారి ఈయనతో మాట్లాడదాం. దాని తర్వాత కొంతమంది గ్రూప్ 1 విద్యార్థులతో కూడా మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఇవాళ గ్రూప్ 1 కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును చూసిర్రా, ఏమనిపిస్తుంది? నాకు తెలిసి మీకు కూడా నోటీసులు ఇచ్చినట్టున్నారు కదండి ఈ ఇష్యూలో గతంలో. అవును, ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే మేము మొదటి నుండి కూడా ఈ గ్రూప్ 1 లో అవకతవకలు జరిగినాయి, అంగట్లో కూరగాయలుగా మొత్తం పోస్టులు అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా గందరగోళంగా ఉంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేయాలి, ఈ గ్రూప్ 1 రద్దు చేయాలని చెప్పి మేము వాదిస్తూ వచ్చినాము. కోర్టులో కూడా నిరుద్యోగులు అదే వాదించిండ్రు. ఈ రోజు కోర్టు మరి ఇచ్చినటువంటి తీర్పు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో స్పష్టం చేయాలి. ఆ రోజు దీంట్లో మొత్తం సర్కారు వారి పాట, సర్కారు వారి వాటా, సర్కారు వారి కోట కొనసాగుతుంది, ఇది సరైనది కాదు అని చెప్పి నేను మాట్లాడితే టీజీపీఎస్సీ నాకు నోటీస్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఆ టీజీపీఎస్సీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? అంటే మేము వాదించిన వాదనను కోర్టు సమర్థించినట్టే కదా. మరి ఇప్పుడు ముక్కు నేలకు రాస్తారా వీళ్ళు? ఒక గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ ఫర్ ఎనీ స్టేట్ ఆర్ ఫర్ సెంటర్ ఫర్ దట్ మ్యాటర్. కానీ అన్ఫార్చునేట్ గా అదేదో 7వ తరగతి పరీక్ష అయినట్టు ఇష్టం ఉన్నట్టుగా పక్కన వాళ్ళందరికీ సేమ్ మార్కులు రావడు వచ్చుడు, లేదా 4 సెంటర్లకే అన్ని ర్యాంకులు రావడము, దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఇక వాళ్ళు పంచుకున్నారు పోస్టులు. కాబట్టి అందుకని మేము వాదిస్తూ వచ్చినాము. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, 8 నెలల్లో అయితే రీవాల్యుయేషన్ ఆర్ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని చెప్పింది. రీవాల్యుయేషన్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకునేది లేదు, ఎందుకంటే వాళ్ళ వాల్యుయేషన్ మీద మాకు నమ్మకం లేదు. వాళ్ళ వాల్యుయేషన్ లో చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉదాహరణ. కోటి ఉమెన్స్ కాలేజ్లో గతంలో పురుషులు కూడా అందులో పరీక్షలు రాశారు, కానీ ఈసారి కేవలం ఉమెన్ పెట్టింది. ఎందుకు ఉమెన్ పెట్టిందంటే టాయిలెట్స్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సమాధానం ఇచ్చారు. గతంలో అనేక పరీక్షలు అక్కడ అంటే పురుషులకు కూడా జరిగినాయి, కానీ అంటే
అంటే వాళ్ళు చెప్పే దాంట్లో అసలు పసలేదు, వాళ్ళ సమాధానంలో నిజాయితీ లేదు కాబట్టి కోర్టు దాన్ని గ్రహించింది. కాబట్టి తప్పకుండా బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజు కోర్టు తీర్పు చూసిన తర్వాత అనిపిస్తా ఉంది. అండ్ వీళ్ళ పోరాటానికి అడుగడుగునా కేటీఆర్ గారు కూడా అండగా నిలిచారు. ఆ రోజు మేము వాదన చేసినా కూడా, లేదా నిరుద్యోగుల పక్షాన అండగా నిలిచినా కూడా అది కేటీఆర్ గారి ప్రోత్సాహం వల్లనే, వారి సూచన వల్లనే. కాబట్టి వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి.